హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ ఎంబీబీఎస్ కోర్స్కి సంబంధించి రౌండ్ 2 కౌన్సిలింగ్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో నార్మల్గా మనకి మీరు రౌండ్ 1 అప్పుడే వన్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టింటారు కదా. సో ఆ వెబ్ ఆప్షన్స్ని కన్సిడర్ చేసే ఈ రౌండ్ 2 కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. మళ్ళీ మీరు సపరేట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆప్షన్ కూడా ఇవ్వరు. రౌండ్ 1లో పెట్టిన ఆప్షన్స్నే కన్సిడర్ చేస్తారు. కానీ ఎవ్రీ ఇయర్ ఏంటంటే మనకి సీట్ అలాట్మెంట్స్ జరిపే ముందు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఓకేనా, ఈ ఫేజ్ 2కి సంబంధించి ఇన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి, సో ఈ సీట్స్కి రౌండ్ 2 కౌన్సిలింగ్ జరుగుతుంది అని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో ఆ నోటిఫికేషనే ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. సో ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీ సీట్స్ ఉన్నాయి, అలాగే రూల్స్ కొన్ని ఇచ్చారు, వాటన్నిటి గురించి నేను చెప్తాను. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సో మేబీ ఈరోజు నైట్ అన్నా లేకపోతే టుమారో మార్నింగ్ కల్లా సో మనకి సీట్ అలాట్మెంట్స్ అనేవి వచ్చేయచ్చు, అంటే రౌండ్ 2 రిజల్ట్స్ అనేవి వచ్చేయచ్చు. లాస్ట్ ఇయర్ ఆ ముందు ఇయర్స్ ఇలానే జరిగేది. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సో ఈ ఒక 1 to 2 అవర్స్ లోపు రిజల్ట్ అనేది వచ్చేది. మరి ఇయర్ ఎలా చేస్తారో చూద్దాం. మోస్ట్లీ ఈ ఇయర్ కూడా అలానే ఉండొచ్చు. సో రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ఇప్పుడు టోటల్గా ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే సో ఇక్కడ 132 సీట్స్ ఇచ్చారు, కానీ మనకి నాట్ రిపోర్టర్లో 133 ఉండినాయి, కానీ ఇక్కడ 132 ఇచ్చారు. అంటే రౌండ్ 1 కౌన్సిలింగ్లో సో రిపోర్ట్ చేయని క్యాండిడేట్స్ అలాగే ఎగ్జిట్ అయిన క్యాండిడేట్స్. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను కదా. సో నాట్ రిపోర్టెడ్ సీట్స్ అలాగే రిజైన్ చేసిన వాళ్ళు సీట్స్ కూడా 2 కలిపేసే ఇచ్చారు ఆ లిస్టులో అని చెప్పాను కదా. సో దాని ప్రకారమే ఇక్కడ బాగా మెన్షన్ చేశారు. సో రౌండ్ 1లో రిపోర్ట్ చేయని క్యాండిడేట్స్ అలాగే రౌండ్ 1లో సీట్ వచ్చి క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయిన క్యాండిడేట్స్ 132 మెంబర్స్. సో ఈ 132 సీట్స్ వేకెన్సీ ఉన్నాయి. అలాగే మైనారిటీ సీట్స్ 102 సీట్స్ మనకి ఫేజ్ 1లో ఫిల్ చేయలేదు. సో ఆ సీట్స్ రౌండ్ 2లో ఫిల్ చేస్తారు. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి 3 సీట్స్ రౌండ్ 1లో ఫిల్ చేయలేదు, అవి కూడా ఈ రౌండ్ 2లో ఫిల్ చేస్తారు. సో వాళ్ళకి సంబంధించి 105 సీట్స్ ఉన్నాయి. అలాగే మనకి అనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురంలో కూడా మనకి సీట్స్ అనేవి 50 సీట్స్ అనేవి పెంచారు. లాస్ట్ ఇయర్కి 50 సీట్స్ అనేవి పెంచారు, అవి రౌండ్ 1లో ఫిల్ చేయలేదు. సో అవి ఇప్పుడు టోటల్ 50 సీట్స్ ఉన్నాయి కదా, ఇందులో కొన్ని సీట్స్ 12 సీట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోయాయి. ఇంకా రిమైనింగ్ సీట్స్ మనకి స్టేట్ కోటా ద్వారా ఫిల్ చేస్తారు, అవి ఒక 38 సీట్స్. టోటల్ 275 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురంలో సీట్ మ్యాట్రిక్స్. ఓకేనా, ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉన్నాయో సో మీరు ఇక్కడ చూడొచ్చు. లోకల్ అంటే కేవలం ఎస్వియు రీజన్ వాళ్ళకి మాత్రమే. సో ఏపీ అన్రిజర్వ్డ్ అంటే సో ఎవరైనా సీట్ తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చారంటే సో సీట్స్ కెప్ట్ వేకెంట్, అంటే ఇవి ఇంకా వేకెంట్గానే పెట్టారు అని ఇచ్చారు. సో మేబీ ఈ సీట్స్ అనేవి ఇప్పుడు ఫిల్ చెయ్యరేమో నాకు తెలిసి. అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, సీట్స్ కెప్ట్ వేకెంట్ అని ఇచ్చారు. అంటే ఈ ఏవైతే పీడబ్ల్యూడి సీట్స్ ఉన్నాయో, ఎన్సీసీ క్యాప్ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్నాయో ఇవి రౌండ్ 2లో ఫిల్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వేకెంట్ అని ఇచ్చారు. అండ్ పీడబ్ల్యూడి సీట్స్ 182 ఉన్నాయి. నేను మార్నింగ్ మీకు వీడియోలో కూడా చెప్పాను కదా. సో ఇందులో ఒక 40 to 50 సీట్స్ మాత్రమే స్టేట్లో తీసుకుంటారు. ఇంకా రిమైనింగ్ ఏవైతే మనకి సీట్స్ ఉన్నాయో దాదాపు 120 దాకా అట్లా. సో ఆ సీట్స్ అన్నీ మళ్ళీ రెస్పెక్టివ్ కేటగిరీస్లోకి మారిపోతాయి. సో స్టూడెంట్స్కి మళ్ళీ యాడ్ అవుతాయి ఆ వేకెన్సీ కూడా. కానీ ఇప్పుడు ఇవి రౌండ్ 2లో ఫిల్ చేస్తారో లేదో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇన్ వ్యూ ఆఫ్ ది విట్ పిటిషన్స్ పెండింగ్ ఇన్ ద హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ. సో ఏవో విట్ పిటిషన్స్ హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీలో ఉన్నాయంట. సో అందుకే ఈ సీట్స్ని వేకెంట్గా పెట్టాము అని ఇచ్చారు ఇక్కడ. మరి ఈ సీట్స్ ఫిల్ చేసినప్పుడు కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. మరి రౌండ్ 2లో ఇవి ఫిల్ చేయకపోవచ్చు. సో ఎనీవే రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు చెప్తాను. అలాగే ఎన్సీసీ క్యాప్ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా ఇంకా ప్రయారిటైజ్డ్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ నుంచి రాలేదంట. సో అందుకని ఇవి సీట్స్ అనేవి వేకెంట్గా పెట్టాము అని అన్నారు. సో ఇవి మోస్ట్లీ ఫిల్ చేయకపోవచ్చు రౌండ్ 2లో, ఆ తర్వాత రౌండ్స్లో ఫిల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సో ఎవరికైతే ఈ రౌండ్ 2లో సీట్ వస్తుందో సో ఫ్రెష్గా సీట్ వచ్చిన వాళ్ళు, ఒకవేళ మీకు ఆల్రెడీ రౌండ్ 1లో సీట్ వచ్చి రౌండ్ 2లో వేరే కాలేజీకి అప్గ్రేడ్ అయితే మీరేమి మళ్ళీ యూనివర్సిటీ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు 10,600 రౌండ్ 1లోనే పే చేసి ఉంటారు కదా, అది సరిపోతుంది. మీరు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు సింపుల్గా వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అలాట్మెంట్ ఆర్డర్ని.
కొత్త అలాట్మెంట్ ఆర్డర్ని. ఒకవేళ మీకు రౌండ్ 1లో సీట్ రాలేదు, రౌండ్ 2లో ఫ్రెష్గా సీట్ వచ్చింది అనుకోండి, సో మీరు 10,600 రూపీస్ పే చేసి మీ అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు వెబ్సైట్లో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తాను. క్లాసెస్ అనేవి 14th అక్టోబర్ నుంచి జరుగుతాయి. అండ్ సో ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 1లో మీకు సీట్ వచ్చి ఉంటుంది, రౌండ్ 2లో మళ్ళీ కొత్త కాలేజీలో వచ్చి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 1లో గుంటూరు వచ్చింది అనుకుందాం. సో రౌండ్ 1లో గుంటూరు, రౌండ్ 2లో వైజాగ్లో వచ్చింది అనుకుందాం. సో ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది అనుకుందాం. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, మీకు ఆల్రెడీ గుంటూరు మెడికల్ కాలేజ్లో కస్టడియన్ సర్టిఫికేట్ అని ఇచ్చింటారు. కస్టడియన్ సర్టిఫికేట్ అంటే మీరు ఆ కాలేజీలో సర్టిఫికెట్స్ అన్నీ సబ్మిట్ చేసినట్టు ఒకటి ఇస్తారు. ఈ పర్టికులర్ సర్టిఫికెట్ మా కాలేజీలో వీళ్ళు సబ్మిట్ చేశారు అని. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు మెడికల్ కాలేజ్ అయితే గుంటూరు మెడికల్ కాలేజ్ వాళ్ళు ఇస్తారు, ఓకేనా. సో ఆ పేపర్ మీద ఏముంటాయంటే ఈ సర్టిఫికెట్స్ ఆ కాలేజ్లో సబ్మిట్ చేసినట్టు ఉంటుంది. సో దాన్ని మనం కస్టడియన్ సర్టిఫికేట్ అంటాం. సో ఈ కస్టడియన్ ఇప్పుడు రౌండ్ 1లో మీకు గుంటూరు వచ్చి రౌండ్ 2లో వైజాగ్ వచ్చింది అనుకోండి, ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఈ గుంటూరు కాలేజీలో ఇచ్చిన కస్టడియన్ సర్టిఫికేట్, అలాగే అలాట్మెంట్ ఆర్డర్ కొత్తది మళ్ళీ మీరు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండూ తీసుకెళ్ళి వైజాగ్లో వచ్చిన కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరికన్నా గవర్నమెంట్ నుంచి ప్రైవేట్కి మారితే, సో మీరు కొంచెం గవర్నమెంట్కి ప్రైవేట్కి ఫీ అనేది డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ ఫీ ఏదైతే ఉంటుందో అది ప్రైవేట్ కాలేజీలో మళ్ళీ కట్టాలి. ఒకవేళ మీరు గవర్నమెంట్ అయితే సో మోస్ట్లీ ఫీ ఏం కట్టాల్సిన అవసరం ఉండదు. ఏమన్నా కొన్ని మైనర్ చేంజెస్ ఉంటే అది కాలేజ్ వాళ్ళు మీకు చెప్తారు, ఓకేనా. ఇది ప్రొసీజర్. రౌండ్ 1లో మీకు ఇచ్చిన కస్టడియన్ సర్టిఫికేట్ అలాగే అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని ఆల్రెడీ రౌండ్ 1లో అప్పుడే మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇచ్చేసి ఉంటారు కస్టడియన్ సర్టిఫికేట్. సో ఇలా అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని డైరెక్ట్గా రౌండ్ 2 కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఇది స్లైడింగ్ అయ్యే వాళ్ళ పరిస్థితి. సో లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ ఇస్తారు కదా, అప్పుడు వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి. అలాగే కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు సో ఆ పర్టికులర్ కాలేజ్కి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ నేను రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది మీకు ముందే చెప్పాను. సో ఇది టోటల్గా ఈ రౌండ్ 2కి సంబంధించి. మోస్ట్లీ రౌండ్ 2 రిజల్ట్స్ అనేవి తొందరలోనే రావచ్చు. వచ్చినప్పుడు నేను వీడియో అయితే చేస్తాను. ఇది లేటెస్ట్గా వచ్చిన నోటిఫికేషన్. ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.